అండి మా ఎప్పటి నుంచో అండి మా వారిని కూర తెమ్మంటే దెబ్బ తెచ్చాడు. మళ్ళీ ఎట్టయినా దసరాలో తినం కదా, ఇవాళతో లాస్ట్, ఏదన్నా కూర తీసుకురమ్మంటే దెబ్బ తీసుకొచ్చాడు. మళ్ళీ ఇప్పుడు చేసి వండాలి కంటే ఖాళీగా ఉన్నావా, ఖాళీగా ఉండి కూడా వండలేవా అన్నాడు. సర్లే అని చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా దెబ్బ వండితే కామెంట్ చేయండి. అలాగే వంట అంతా అయిపోయిన తర్వాత నిన్న సాయంత్రం మాకు కొంచెం గొడవ అయింది. ఏం లేదండి, మా ఇంట్లో చుట్టూతా నీళ్ళు ఉన్నాయి కదా, దాని గురించి. ఇప్పుడు అసలు మరీ దారుణం అండి మా పరిస్థితి. ఎందుకంటే నేను స్నానం చేస్తానికి కూడా లేదు, చీకటడ్డాక మా వసాల్లోనే చేయాల్సి వస్తుంది. కానీ ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. కానీ ఏంటంటే మా బాత్రూమ్కి మరీ కిందకు ఉండి బాత్రూమ్ కూడా మునిగిపోయింది. ఎంత నరకం అనిపిస్తున్నామంటే అంత నరకం అనిపిస్తున్నాం. ఆ కోపంలో ఆయన ఈ నరకంలో ఉండడం అవసరమా? ఖాళీ చేసేద్దాం అంటేనేమో ఎప్పటి నుంచో చెప్తుందా, నేను మునిగిపోయినప్పటి నుంచి ఖాళీ చేద్దాం, ఇల్లు చూడంటే ఇల్లు చూడడం, ఇల్లు చూడుకోకుండా ఏంటి ఈ నరకంలో ఉండడం అవసరమా? నన్ను ఈ నరకంలో తీసుకొచ్చి నరకంలో పడేసాం అంటాడు. ఇప్పుడు వాద్దని ఎవరన్నా కలగంటారా? కాకపోతే బాగా పరిస్థితి మరీ దారుణం అయిపోయింది మా పరిస్థితి. దాని గురించి నేను గొడవైంది. నిన్న ఒక పూట తిన్నాం, ఇంకొక పూట ఉన్నా కూడా కూర అట్టగే వదిలేసేసాం. మా అబ్బాయి తిన్నాడు సాయంత్రం. పొద్దున పనికి కూడా ఇంకా నువ్వే చేయక్కర్లేదు నాకు, నేను వేరే వాళ్ళతో చేయించుకుంటానని వెళ్ళిపోయాడు అండి. అట్లా ఉంది మా పరిస్థితి. ఈ నీళ్ళు ఇప్పుడు తగ్గుతాయో, మా గొడవలు ఇప్పుడు తగ్గుతాయో కూడా తెలుసుకోలేదు. ఇప్పుడు నేను ఏమన్నా చేశానండి? నేనేం చేయలేదు కదా. అది వాన వచ్చింది, దానికి నాదే తప్పు. పోనీ ఇల్లు చూడు, సంక్రాంతి పండుగ దాకా పోనీ అక్కడ ఉందామంటే చూడ్డం, సామాన్ అంతా వేసుకెళ్ళాలి ఏంటి. ఇప్పుడు ఆయన అంటే మగవాడు ఎక్కడో సార్ చేసేస్తాడు, నేను ఆడదాన్ని, నేను ఎక్కడ చేయను. రోజు అందరూ పడుకున్నాక రేత్రి 11, 12 అయ్యాక స్నానం చేయాల్సి వస్తుంది. ఎంత బాధపడుతున్నాను నేను తెలుసా. ఆ బాధ అర్థం చేసుకోకుండా తిడితే ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు వాన ఎవరన్నా వస్తుందని ఎవరన్నా కలగంటారా? ఎవరు కలగంటారు కదా. అయినా సరే నాదేదో తప్పులాగా నువ్వు నన్ను తీసుకొచ్చి నరకంలో పడేసావు, నేను ఎప్పుడు నీళ్ళల్లో లేనంటే, నీళ్ళల్లో ఉండాలని ఎవరికన్నా సరదా ఉంటుందా ఏంటి? అయిపోయిందిరా. ఏం చేయాలో తెలుస్తలేదు ఏంటి. మరి గొడవ ఎప్పుడు సర్దుబాటు అయిద్దో ఏమో తెలియదు. ప్రస్తుతం నేను ఇంట్లోనే ఉన్నాను. ఆయన అయితే వెళ్ళాడు. నువ్వు ఆగిపోయిందిరా శ్యామ, ఆగిపోయింది. అక్కడ వెళ్తానే నువ్వే మాట్లాడలా. ఇక అయిపోయింది. ఏం చేయాలో ఏంటో తెలుస్తలేదు. మరి నా వారేమో ఏదన్నా కొద్దిగా సమస్య వచ్చిందంటే మామూలుగా ఉంటే తాగడు, కానీ ఏదైనా గొడవ వచ్చిందనుకో తాగొచ్చి కొడతాడు. ఆ దానికి భయపడాల్సి వస్తుంది. ఆ తాగొచ్చి కొడితే ఏంటి ఆ దెబ్బలు ఎక్కడ తగులుతాయో కూడా తెలుస్తుందా. ఆఖరికి నేను సాయంత్రం మాకు ఇంత పని చేసింది. తీసుకొచ్చి నరకంలో పడేసావు, మంచి అద్దీ కట్టుకుంటే బ్రహ్మాండమైన ఇంట్లో ఉండొచ్చు అంటాడు. దీనికేమో మేము తీసుకుని సగం డబ్బులు కట్టాం. తర్వాత ఆ డబ్బులు వేస్తే కదా, ఆ డబ్బులు తీసుకుని అద్దీకి వెళ్ళిపోదామంటే ఆ డబ్బులు ఏమైనా ఉంటాయా? వాడేసుకోమా, సర్లే కదా అని అట్లాగే ఉందాంలే 2 నెలలు అంటే ఎట్టగో ఇంకో నెల పడతాయి వానలు పడితే. మరీ మురికి వానలు పడిపోయినాయి ఏంటి. అట్లా అయిపోయింది పరిస్థితి. ఏం చేయాలో కూడా తెలుసుకోలేదు ఏంటి. ఏం పరిస్థితి అని అదో రకం. మరి గొడవ ఎక్కడ దాకా వెళ్తుందో తెలుస్తలేదు. నేనేమో మరి ఎల్లుండి ఏమో విజయవాడ వెళ్ళాలి స్టేట్లోకి. గొడవ పెట్టాగే ఉంటే నేను టికెట్ డబ్బులు కూడా కట్టేసా. ఏం పరిస్థితి తెలుస్తుందా ఏమో. మరి ఇప్పుడు వస్తాడో మరి రాడో. వస్తే వెళ్ళి చేస్తాను పని, లేకపోతే ఇంట్లోనే కూర్చుంటాను. మొన్నటికి గొడ్లు ఆరేసరికి లేట్ అయిపోయింది. మొన్న ఒకసారి ఇట్టకి ఏమైందంటే గొడ్లు లేట్ అయిపోయింది, మా అబ్బాయి ఆ భోజనానికి వచ్చేస్తాడు,
పచ్చడి వేసుకుని తినేసేద్దాం ఈ పూటకి, సాయంత్రం కూర వండుతానంటే నాకు పచ్చళ్ళు వేసి తినిపిస్తావా అది ఇది అన్నాడు. పచ్చళ్ళు వేసి తినిపిస్తావా అన్నాడు. దానికి అప్పుడు కొంచెం అయింది. ఇప్పుడు ఎవరైనా పచ్చడి తినాలని ఎవరైనా కోరుకుంటారా? పని అడ్జస్ట్ అవ్వకే కదా తినమన్నాను. ప్రతి దానికి ఏదో ఒకటి అంటాడు.